భారత్లోకి అమెరికా దిగ్గజ ఈవీ కంపెనీ టెస్లా ప్రవేశంపై అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న ఎలాన్ మస్క్ నిర్ణయం అన్యాయమే అవుతుందని అన్నారు. అయితే ఇప్పటికే భారత్లో నియామకాలు ప్రారంభించిన టెస్లా షోరూంల ఏర్పాటు కోసం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే టెస్లా ఎంట్రీపై ట్రంప్ స్పందించారు. ఈ ప్రపంచంలోని ప్రతి దేశం మమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. సుంకాలతో మా నుంచి లబ్ధి పొందాలని చూస్తున్నారని, దీంతో ఎలాన్ మస్క్ తన కాళ్లను విక్రయించడం అసాధ్యంగా మారుతోందని ట్రంప్ పేర్కొన్నారు. దీనికి ఉదాహరణ భారతే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మస్క్ భారత్లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఆయన వరకు అది మంచిదే కావచ్చు, కానీ అమెరికా పరంగా అది చాలా అన్యాయమైన నిర్ణయమే అవుతుందని అన్నారు. ఈ క్రమంలోనే గతవారం భారత ప్రధాని మోదీతో భేటీని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. ఆ సమావేశంలో విద్యుత్ కార్లపై అధిక సుంకాల విషయాన్ని మోదీతో ప్రస్తావించినట్లు తెలిపారు. సుంకాల సమస్యను పరిష్కరించుకోవడంతో పాటు వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేసేలా నిర్ణయించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇక టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు 2021 నుంచి ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఇందుకోసం ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని మస్క్ కంపెనీ డిమాండ్ చేసింది. ఇందుకు భారత ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలు కొనుగోలు చేయాలన్న కండిషన్ పెట్టింది. ఇందుకు మస్క్ అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో భారత్లోకి టెస్లా ఎంట్రీ ఆలస్యమవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే గతవారం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీతో మస్క్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సుంకాల అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత కొన్ని రోజులకే టెస్లా సంస్థ భారత్లో నియామకాలు చేపట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే కార్ల విక్రయ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే భారత్లో విద్యుత్ కార్ల తయారీపై టెస్లా భారత సర్కార్ నూతన ఈవీ పాలసీని ఆవిష్కరించింది. కార్ల తయారీ సంస్థలు దేశంలో కనీసం $500 మిలియన్ పెట్టుబడి పెట్టడంతో ఇక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే దిగుమతి సుంకాలను 15% తగ్గించేలా కేంద్రం కొత్త విధానం తీసుకొస్తోంది. ఇది కూడా భారత్లోకి టెస్లా ఎంట్రీకి మార్గం సుగమం చేసిందని ఆటోరంగ నిపుణులు అంటున్నారు. తాజా పరిణామాలతో త్వరలోనే దేశీయ రోడ్లపై టెస్లా కార్లు చక్కర్లు కొట్టే అవకాశాలున్నట్టు అభిప్రాయపడుతున్నారు.